వెల్కమ్ బ్యాక్. కేంద్ర బడ్జెట్లు, బ్యాంకుల ఛార్జీలు, ఆదాయ పన్నులో కొత్త స్లాబ్లే కాదు, అంతకు మించి ఎన్నో అంశాలు ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి రాబోతున్నాయి. కొత్త పన్నులు, కొత్త నియమాలు, కొత్త నిబంధనలు, కొత్త బంధనాలు, కొత్త పెనాల్టీలు, కొత్త ఛార్జీలు, ఇలా అన్ని భారాలే కాదు కొన్ని వెసులుబాట్లు కూడా ఈ ఏప్రిల్ 1 నుంచి మిమ్మల్ని పలకరించబోతున్నాయి. ఇంతకీ అవేంటో ఒకసారి మీరే చూడండి. ఏటా మార్చి 31తో ఆర్థిక సంవత్సరం ముగిసిపోవటం, ఏప్రిల్ 1 నుంచి కొత్త ఆర్థిక సంవత్సరం ప్రారంభం కావటం సాధారణంగా జరిగేదే. ప్రతి ఏటా ఏప్రిల్ 1ని ఫూల్స్ డే అంటూ సరదాగా చేసుకుంటాం కూడా. కానీ ఈ ఒక్క ఏడాది మాత్రం ఏప్రిల్ 1 కాస్త రూల్స్ డేగా మారిపోనుంది. ఈ కొత్త ఆర్థిక సంవత్సరంలో కొత్త రూల్స్ కూడా అమల్లోకి రాబోతున్నాయి. బ్యాంకుల్లోనే కాదు, వాటితో పాటు చాలా అంశాలలో కొత్త రూల్స్ అమల్లోకి వచ్చేది ఏప్రిల్ 1 నుంచే. ముఖ్యంగా చెప్పాలంటే డిమానిటైజేషన్ తర్వాత అమల్లోకి వచ్చిన కొత్త నియమాలన్నీ ఏప్రిల్ 1 నుంచే విడుదల కానున్నాయి. ఇలా బ్యాంకింగేతర నియమాలలో ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి వచ్చే అతిపెద్ద రూల్ 2 లక్షల నగదు లావాదేవీ పరిమితి. గతంలో 3 లక్షలకు మించి నగదు లావాదేవీలు జరపకూడదని రూల్ పెట్టిన మోడీ ఇప్పుడు దానిని 2 లక్షలకే కుదించారు. ఒకవేళ ఎవరైనా 2 లక్షలకు మించి నగదు లావాదేవీలు జరిపినట్టు తేలితే 2 లక్షల పరిమితికి మించి ఎంత లావాదేవీలు జరిపితే అంత మొత్తం ఫైన్ కట్టాల్సిందే. అంటే మీరు ఒక 7 లక్షల రూపాయలకు కారు కొన్నారనుకోండి, అందులో 4 లక్షలు చెక్ రూపంలో, 3 లక్షలు క్యాష్ ఇచ్చారనుకోండి. నగదు పరిమితి 2 లక్షలే కాబట్టి అదనంగా చెల్లించిన 1,00,000 రూపాయలకు 1,00,000 రూపాయలు పెనాల్టీ కట్టాలి. అయితే ఈ పెనాల్టీని సదరు కారు అమ్మిన షోరూం చెల్లించాల్సి ఉంటుంది. ఇలా నగదు లావాదేవీలను తగ్గించడానికి పెట్టిన ఈ రూల్ ఏప్రిల్ 1 నుంచే అమల్లోకి రాబోతోంది. ఇదొక్కటే కాదు, ఇక మీద ఏప్రిల్ 1 నుంచి అవసరానికి మీరు బంగారం అమ్మితే దాని విలువ 10,000 రూపాయలు దాటితే అది ఇక క్యాష్ రూపంలో చెల్లించరు. అదంతా చెక్గా కానీ లేదా ఆన్లైన్ ద్వారా బ్యాంక్ అకౌంట్లో కానీ వేస్తారు. అంటే ఇక మీదట ఎవరికైనా సామాన్యులకు ఆస్పత్రి ఖర్చులకో మరే ఇతర ఖర్చులకో పెద్ద మొత్తంలో డబ్బు అవసరమై బంగారం అమ్ముకుంటే ఆ డబ్బు నగదు రూపంలో రావటం ఏప్రిల్ 1 నుంచి కుదరదు. అది బ్యాంక్ అకౌంట్లోకి వెళ్తుంది. ఇది ఇబ్బందే, ఎందుకంటే ఏటీఎంలలో డబ్బులు రావటం లేదు. మరోపక్క బ్యాంకుల్లో కూడా 25,000కు మించి డబ్బులు ఇవ్వటం లేదు. అంటే బంగారం అమ్మినా నగదు కావాలంటే బ్యాంకుల చుట్టూ తిరగాల్సిందే. అదే శనివారం, ఆదివారం సెలవు రోజులైతే మరిన్ని ఇబ్బందులు తప్పవు. ఇప్పటికే తాకట్టు పెడితే రుణం 25,000కు మించి నగదు ఇవ్వకూడదని మోడీ ప్రకటించారు. నిజానికి 25,000ని ప్రకటించినా అనధికారికంగా 20,000కు మించి నగదు ఇవ్వటం లేదు. ఇక ఏప్రిల్ 1 నుంచి ఈ రూల్స్ తో పాటు చాలా కొత్త రూల్స్ అమల్లోకి రాబోతున్నాయి. ఏప్రిల్ 1 నుంచి హెల్త్, మోటార్ ఇన్సూరెన్స్లకు కట్టే ప్రీమియంలు కూడా పెరుగుతున్నాయి. ఇన్సూరెన్స్ ఏజెంట్లకిచ్చే కమిషన్లను పెంచేందుకు IRDA అంగీకరించడంతో ఆ భారం వినియోగదారులే భరించాల్సి ఉంటుంది. హెల్త్ ఇన్సూరెన్స్ తో పాటు 2 వీలర్, కార్లకు కూడా ప్రీమియంకు అదనంగా చెల్లించాల్సిందే. ఇదొక్కటే కాదు, ఆదాయపు పన్ను రిటర్న్స్ దాఖలు చేసే విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరించినా ఇకపై వేతన జీవులకు భారీ మూల్యం తప్పదు. ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ కు సాధారణంగా డెడ్ లైన్ జూలై 31. ఆలోపు రిటర్న్స్ సమర్పించకపోతే ఫైన్ వేస్తారు. ఈ నిబంధన కూడా ఏప్రిల్ 1 నుంచే అమలవుతుంది. డిసెంబర్ 31 లోపు దాఖలు చేస్తే 5,000 ఫైన్ వేస్తారు. ఇక ఆ తర్వాత ఎప్పుడు చేసినా 10,000 అదనంగా చెల్లించాలి. సో ఏ రకంగా చూసుకున్నా కొత్త ఆర్థిక సంవత్సరంలో ప్రజలు వివిధ సర్వీసుల రూపంలో భారీగానే చెల్లించుకోవటానికి సిద్ధంగా ఉండాల్సిందేనన్నమాట. ఇక సేవల విషయానికి వస్తే ఏప్రిల్ 1 నుంచి మొబైల్ రంగం కొత్త మలుపు తిరగబోతోంది. దేశీయ టెలికాం రంగాన్ని ఒక్క ఊపు ఊపేసిన జియో సిమ్ ఉచిత సంచలనం ఆగిపోయేది కూడా ఏప్రిల్ 1 నుంచే. జియో సేవలు ప్రారంభించిన మొదట్లో డిసెంబర్ 31 వరకు ఫ్రీ అన్నారు. ఆపై మార్చి 31 వరకు ఆ గడువు పొడిగించారు. దీంతో 6 నెలల్లో 10 కోట్ల మంది జియో కస్టమర్లుగా మారిపోయారు. అయితే ఇటీవలే జియో ప్రైమ్ సేవల్ని ప్రారంభించిన రిలయన్స్ మార్చి 31 వరకు అందులో సభ్యత్వానికి గడువిచ్చింది. ఇప్పటివరకు అధికారికంగా 5 కోట్ల మందికి పైగా ప్రైమ్ కస్టమర్లుగా మారారు. మరి ఏప్రిల్ 1 నుంచి రిలయన్స్ ఇంకా ఏవైనా కొత్త టారిఫ్లు ప్రకటిస్తుందేమోనని ప్రజలు ఎదురు చూస్తున్నారు. ఇక జియో దెబ్బకి దేశీయ టెలికాం ఆపరేటర్లకు దిమ్మ తిరిగిపోయింది. దీంతో ఎయిర్టెల్, ఐడియా, వోడాఫోన్ వంటి దిగ్గజ సంస్థలు కీలక నిర్ణయాలు తీసుకున్నాయి. ఏప్రిల్ 1 నుంచి దేశవ్యాప్తంగా రోమింగ్ ఛార్జీలు ఉండబోవని ప్రకటించాయి. ఇక నుంచి ఇండియాలో ఎక్కడికి వెళ్లినా రోమింగ్ ఛార్జీల బాధ తప్పుతుంది. అంతేకాదు, కేవలం 350 రూపాయలకే అన్లిమిటెడ్ అవుట్ గోయింగ్ అందిస్తున్నాయి.
భవిష్యత్తులో ఇది మరింత తగ్గినా ఆశ్చర్యపోనక్కర్లేదు. ఏప్రిల్ 1 నుంచే డేటా ఛార్జీలు కూడా భారీగా తగ్గించి రోజుకు 1 GB 4G డేటా ఇచ్చేందుకు కంపెనీలు సిద్ధమవుతున్నాయి. ఇలా టెలికాం రంగమే కాదు, టీవీ ప్రసారాలలో కూడా కీలక నిర్ణయాలు ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి రాబోతున్నాయి. ఏప్రిల్ 1 నుంచి అన్లాక్ ప్రసారాల్ని పూర్తిగా నిలిపివేస్తున్నట్టు కేంద్రం ప్రకటించింది. అంటే మీ ఇంట్లో కేబుల్ కి సెట్ టాప్ బాక్స్ లేకపోతే ఇక నుంచి టీవీ ఛానల్స్ రావు. ఇలా సామాన్యులకే కాదు, సంస్థలకు కూడా ఏప్రిల్ 1 నుంచి కొత్త నిబంధనలు కన్నీళ్లు పెట్టించబోతున్నాయి. ప్రస్తుతం మార్కెట్లో ఉన్న భారత్ స్టేజ్ 3 టైప్ వాహనాలపై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు కూడా ఏప్రిల్ 1 నుంచే అమలు కానుంది. ఈ తీర్పు ప్రకారం ఏప్రిల్ 1 నుంచి BS3 వాహనాల అమ్మకాలు పూర్తిగా నిషేధం. దీంతో BS3 వాహనాల అమ్మకాలు, రిజిస్ట్రేషన్లు పూర్తిగా నిలిచిపోనున్నాయి. దీంతో ఇప్పటికే తయారైన BS3 వాహనాలన్నీ తుక్కుగా మార్చుకోవాల్సిందే. ఇందులో 2 వీలర్, 3 వీలర్, 4 వీలర్స్ తో పాటు మల్టీ యాక్సిల్ కమర్షియల్ వెహికల్స్ కూడా ఉన్నాయి. దీంతో ఆటోమొబైల్ కంపెనీలకు 20,000 కోట్ల నష్టం వాటిల్లే అవకాశముంది. ఇలా ఈ ఏడాది ఏప్రిల్ 1 సామాన్యుల దగ్గర నుంచి సంపన్నుల వరకు, వ్యక్తుల దగ్గర నుంచి వ్యవస్థల వరకు, వేతన జీవులు మొదలుకుని పెద్ద పెద్ద సంస్థల వరకు ప్రతి ఒక్కరి మీద ఏదో ఒక రకంగా ప్రభావం చూపించబోతోంది. ఈ ఒక్క రోజుతో దేశవ్యాప్తంగా ఎన్నో కొత్త నియమాలు అమల్లోకి రాబోతున్నాయి. సో be ready to face it. ఇది వాళ్ళ స్టోరీ బోర్డ్. మరో అంశంతో మళ్ళీ